అటుకులతో స్పెషల్గా ఒక రెసిపీ ఎలా చేయాలో చూద్దాము. మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం లేదనుకోండి, దోశ బ్యాటరో లేదంటే ఇడ్లీ బ్యాటర్ కానీ లేదంటే చపాతీ పిండి కానీ ఇలా ఏమీ లేవనుకోండి, ఇన్స్టెంట్గా వితిన్ 5 minutesలో మనం వెంటనే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే స్నాక్ లాగా ఏదైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. తీసుకుని తర్వాత దానికి తగ్గట్టుగా లెమన్ జ్యూస్, ఇది 2 నిమ్మకాయలు, అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, అలాగే ఇంకా పసుపు అండ్ ఉప్పు, వీటిని కూడా తీసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్. సో వీటిని తీసుకుని ముందుగా ఈ అటుకులను ఏం చేయాలంటే వాటర్లో నానబెట్టుకోవాలి, సోక్ చేసుకోవాలి. సో ఈ లోపల పల్లీలు వేపుతా ఇవి నానబెడదాము. పల్లీలు వేగే లోపల ఇవి నానిపోతాయి. పొయ్యి మీద ముందుగా ఆయిల్ ఇలా వేసుకుని పల్లీలు వేపుకుంటున్నాము. పల్లీలు వేగే లోపల అవి అలా వేగుతూ ఉంటాయి. సో అటుకుల్ని ఈ విధంగా ఒక గిన్నెలో తీసుకుని నీళ్ళు పోసుకోండి. ఈ విధంగా కంప్లీట్గా పై వరకు పోసుకోవాలి. ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. కాసేపు నానిన తర్వాత ఈ నీళ్ళంతా ఉంచేసేసి తీసుకుందాము. సో ఇలా ఒక 2 minutes అలా ఉంచుకోవాలి. పల్లీలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపు దినుసులు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరగాయలు, కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగు వేసుకోండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో పోపు అంతా చూడండి కలర్ చేంజ్ అయింది. సో అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇక్కడ నేను ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇవి ఘాట్లేవు, అసలు ఘాట్లేవు కాబట్టి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఘాటున్న పచ్చిమిరకాయలు అయితే జస్ట్ 2 నుంచి 3 సరిపోతాయి. ఇవి ఒక 7 కాయల దాకా తీసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, సో ఈ విధంగా అటుకులు నానిపోయినాయి అనుకోండి, వీటిని సపరేట్ చేసేసుకోండి. ఈ లోపల తాలింపు కనుక పర్ఫెక్ట్గా అయిపోతే దాంట్లో వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అది ఇంకా మనకి ఫ్రై అవ్వలేదు కాబట్టి నేను ఈ విధంగా వేరే గిన్నెలో చూపిస్తున్నాను. ఈ మరీ పేస్ట్ అయిపోయినాయి అనుకోండి, శుద్ధలాగా వస్తాయి ఎక్కువసేపు నానితే. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ సపరేట్ చేసి పెట్టుకున్న అటుకుల్ని దీంట్లో యాడ్ చేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా మొత్తం తిప్పుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు యాడ్ చేసుకుందాము. సో ఇది మనం తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం మంది ఎక్కువ తింటారు కదా, సో నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను ఈ స్పూన్తో. సో మన అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని జస్ట్ ఒక 5 minutes ఉంచితే సరిపోతుంది. వేడైతే ఎక్కువసేపు ఏం ఉడకాల్సిన అవసరం లేదు. సో గరిటతో కూడా తిప్పేసేయకండి, తిప్పినట్టయితే పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కిందకి దించుకున్నాము. సో ఇప్పుడు ఇలా కిందకి దించుకున్న తర్వాత ఈ నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, దీన్ని పైన జల్లేసేసుకుని తిప్పేసుకోండి. పొయ్యి మీద ఉన్నప్పుడు వేయకూడదు, నిమ్మకాయ అనేది కిందకి దించిన తర్వాత వేయాలి. ఎందుకంటే దీనిలో విటమిన్ సి ఉంటుంది కదా, అది పొయ్యి మీద పెట్టి వేడి చేయకూడదు కాబట్టి
కిందకు దించిన తర్వాత ఈ విధంగా తిప్పేసేసుకోండి సరిపోతుంది. ఎలా వచ్చిందనే టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. వేడి అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది. సో నీళ్ళల్లో అయితే ఎక్కువసేపు నానబెట్టకూడదు. అలాగే పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుంది, చిన్న నిమ్మకాయలు అయితే 2 తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.